హాయ్ ఫ్రెండ్స్, అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి హీరోలుగా నటించిన జాలీ ఎల్ఎల్బి 3 సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ హిందీ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఓ పల్లెటూరుని అక్రమంగా దోచుకొని బోస్టన్ లాంటి నగరాన్ని నిర్మించాలనుకుంటాడు. దానికోసం ఓ చిన్న ఊరిని కబ్జా చేస్తాడు. బలవంతంగా భూములన్నీ లాక్కుంటాడు. ఆ ఊళ్ళోని రైతులు తమ దగ్గర నుంచి అక్రమంగా లాక్కున్న భూములు సొంతం చేసుకోవడం కోసం ఈ ఇద్దరు జాలీ ఎల్ఎల్బీలని సంప్రదిస్తారు. అసలే డబ్బులు లేక బాధపడుతున్న వీళ్ళిద్దరూ ముందుగా ఆ కేసును ఒప్పుకోరు. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులు వాళ్ళిద్దరిని ఆ కేసు టేకప్ చేసేలా చేసే అన్నది ఈ సినిమా కథ. జాలీ ఎల్ఎల్బికి స్పెషల్ ఏంటంటే జడ్జి క్యారెక్టర్ సౌరభ్ శుక్లా ఆ పాత్రని ఈ సినిమాలో కూడా అద్భుతంగా కంటిన్యూ చేశారు. ఎవరిని ఎక్కడ ఎలా కమాండ్ చేయాలి, ఎవరిని ఎక్కడ ఎలా నిలపాలి అన్నది బాగా చూపించారు. అలాగే చిన్న రొమాంటిక్ యాంగిల్ కూడా ఇచ్చారు జడ్జికి ఈ సినిమాలో. ఇక అర్షద్ వార్షి సూపర్గా చేశాడని చెప్పచ్చు. ఆ పాత్ర క్లైమాక్స్లో 3 ఫోటోల్ని చూపించి చెప్పే డైలాగ్స్ అదిరిపోతాయి. అక్షయ్ కుమార్ నుదుటి మీద లేడీస్ లాగా రౌండ్ బొట్టు పెట్టుకొని సినిమా అంతా ఓవైపు కామెడీ చేస్తూ ఓవైపు సీరియస్నెస్ని కూడా పండించాడు. తన పాత్ర నిడివి తక్కువే అయినా సరే ఇటువంటి మంచి సినిమాలో అతను హీరోగా చేయడం అభినందనీయం. ఉమా కురేషి, అమృతారావు పాత్రలు కథకి హెల్ప్ చేసేవి అయినా పెద్దగా ఇంపాక్ట్ చూపించవు సినిమాలో. సినిమా మొత్తం అక్షయ్ కుమార్, అర్షద్ వార్షి, సౌరభ్ శుక్లా, హరిబాయ్ పాత్రలో విలన్గా నటించిన గజరాజరావు పాత్ర చుట్టూ తిరుగుతాయి. అతని అసిస్టెంట్ కూడా బాగానే చేశాడు. ఈ సినిమా ఓ మంచి సబ్జెక్ట్. సుభాష్ కపూర్ ఇటువంటి కథను ఎంచుకోవడం అభినందనీయం. మనం ఈ రోజు బతుకుతున్నాం అంటే, తిండి తింటున్నాం అంటే అది ఎవరో ఒక రైతు పండించడం వల్లే. ఆ రైతుని గవర్నమెంట్ కూడా సరిగ్గా పట్టించుకోదు. చాలామంది ప్రజలు కూడా రైతు అనగానే చాలా చులకనగా చూస్తారు. ఓ డబ్బున్నవాడు చెప్తే అది రైట్, ఓ మిడిల్ క్లాస్ వాడు చెప్తే అది రైట్, ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తే అది రైట్, ఓ అమ్మాయి చెప్తే అది రైట్. అది కూడా వాళ్ళ హక్కు, వాళ్ళ ఇల్లు వాళ్ళ ఇష్టం. అదే ఓ పేదవాడు, ఓ రైతు మా భూమి మాకు కావాలి అంటే మాత్రం అది తప్ప. త్యాగం చేయాల్సింది రైతులు పేదవాళ్ళేనా, డబ్బున్న వాళ్ళు చేయరా? ఇలాంటి టాపిక్ని చక్కగా తెర మీద ప్రజెంట్ చేశారు సుభాష్ కపూర్. ఫోటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సినిమాని చక్కగా నిలబెట్టాయి. ఎక్కువగా సినిమా అంతా కోర్టులోనే జరుగుతుంది. కోర్టుని అందంగా డిజైన్ చేశాడు ఆర్ట్ డైరెక్టర్. ఈ సినిమాకి పాటలు లేకపోవడం ప్లస్ పాయింట్. ఇక రైతుల్లో ఒకరిగా నటించిన సీమా బిస్వాస్, బండిట్ క్వీన్లో ప్రధాన పాత్ర పోషించిన స్త్రీ క్లైమాక్స్లో ఆమె బాధనంతా చెప్పుకోవడానికి ఓ 2 నిమిషాలు ఏడుస్తుంది. అక్కడ డైరెక్టర్ వితౌట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, వితౌట్ ఎనీ రియాక్షన్స్, కేవలం ఆవిడ ఏడుపుని వినండి, రైతుల ఆవేదన వినండి అన్నట్లు వదిలేస్తాడు. ఈ సీన్ హార్ట్ టచ్ చేస్తుంది. ఈ రియల్ ఎస్టేట్ మాఫియా ఎంత దిగజారిపోతుందంటే, ఈ రియల్ ఎస్టేట్ మాఫియా విలన్ హరిబాయ్ ఫస్ట్లోనే ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వాలి, ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తించొద్దు, అది మనల్ని ముంచేస్తుందని చెప్తాడు. అతనే తిరిగి అతను పరువు పోతున్న సమయంలో తెలియని ఒక ఆడదాని మీద నింద వేస్తాడు. ఆ నింద చివరికి అతని ప్రాజెక్ట్ని మొత్తం కూలగొట్టేలా చేస్తుంది. ఇలాంటి మంచి బెస్ట్ స్క్రీన్ ప్లే ఉన్న సినిమాలు చాలా తక్కువగా వస్తాయి. ప్రతి మనిషి ఆకలి వేసినప్పుడల్లా, ఒక అన్నం ముద్ద తింటున్నప్పుడు జై జవాన్ జై కిసాన్ అనుకోవాలని ఈ సినిమా చెప్తుంది. ఈ సినిమాలో అంతా మంచి ఏం లేదు, అక్కడక్కడ కొన్ని అనవసర సన్నివేశాలు ఉంటాయి. ఉదాహరణకి జాలీలు ఇద్దరు పార్టీ చేసుకోవడానికి హోటల్కి వెళ్ళే సన్నివేశం. ఇలాంటి సన్నివేశాలు 1-2 వస్తాయి. అయినా ఇంత మంచి సబ్జెక్ట్ని చూస్తూ వాటిని మనం పక్కన పెట్టేయచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చేయి నొప్పి పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమాన్ బీట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?